నా పేరు నాగేంద్ర. నేను మీకు మ్యాథమెటిక్స్ 1B టీచ్ చేయడానికి వచ్చాను. సరే, మ్యాథమెటిక్స్ 1B గురించి తెలుసుకోవడానికంటే ముందు అసలు 1B పేపర్ ఏంటి, అందులో ఉండేటటువంటి సిలబస్ ఏంటి, ఎగ్జామ్కి వచ్చేటటువంటి మార్క్స్ వెయిటేజ్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. మ్యాథ్స్ 1B ఈ మ్యాథమెటిక్స్ 1Bలో మనకి ఉన్నటువంటి టాపిక్స్ ఏమిటి ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి లోకస్. ఫస్ట్ చాప్టర్ లోకస్. లోకస్ ని మనం తెలుగులో బిందు పదం అంటాం. బిందు పదం. అలాగే రెండో టాపిక్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ అంటే మనకి అక్ష పరివర్తనం. అక్ష పరివర్తనం. మూడో చాప్టర్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే తెలుగులో సరళ రేఖలు. సరళ రేఖలు. నాలుగో చాప్టర్ వచ్చేసరికి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటే సరళ రేఖ యుగ్మాలు. సరళ రేఖ యుగ్మాలు. ఐదో చాప్టర్ వచ్చేసరికి మనకి ద ప్లేన్. సమతలం. 6 3D జియోమెట్రీ అంటే త్రిపరిమాణ జ్యామితి. త్రిపరిమాణ జ్యామితి. 7వ చాప్టరు డిసిస్ అండ్ డిఆర్ అంటే తెలుగులో దిక్ సంఖ్యలు మరియు దిక్ కొసైన్లు. మరియు దిక్ కొసైన్లు. ఇక్కడ వరకు ఇవన్నీ మీరు చూడడానికి కొత్తగా ఉన్నప్పటికీ ఇవన్నీ మీకు తెలిసినటువంటి కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీకి రిలేటెడ్ గా ఉండేటటువంటి జామెట్రీ టాపిక్స్ ఈ 7 టాపిక్స్. వీటి తర్వాత మనకి ఉండేటటువంటి టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 8th టాపిక్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అంటే అవధులు మరియు అవిచ్ఛిన్నత. అదేవిధంగా 9వ చాప్టర్ వచ్చేసరికి డిఫరెన్షియేషన్ అంటే తెలుగులో అవకలనాలు. అవకలనాలు. 10వ చాప్టర్ వచ్చేసరికి ఇది కొంచెం పెద్ద చాప్టర్, ఎందుకంటే ఇందులో మనకి సబ్ టాపిక్స్ ఉంటాయి. ఆ 10th టాపిక్ ఏమిటి అంటే అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటే అవకలన అనువర్తనాలు. అనువర్తనాలు ఇది పెద్ద టాపిక్. ఇందులో సబ్ టాపిక్స్ ఉంటాయి అనుకున్నాం. సరే, సబ్ టాపిక్స్ ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఇందులో సబ్ టాపిక్ లో ఫస్ట్ది ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ అంటే తెలుగులో మనకి దోషాలు మరియు ఉజ్జాయింపు విలువలు. మరియు ఉజ్జాయింపు విలువలు. రెండవది రేట్ మెజర్. రేట్ మెజర్ అంటే మార్పు రేటు. రేట్ మెజర్ అంటే మార్పు రేటు. మూడవది టాంజెంట్స్ అండ్ నార్మల్.
టాంజెంట్స్ అండ్ నార్మల్. అంటే స్పర్శ రేఖలు, అభిలంబ రేఖలు. అభిలంబ రేఖలు. వీటితో పాటు ఫోర్త్ చాప్టర్ మ్యాక్సిమా అండ్ మినిమా. మ్యాక్సిమా అండ్ మినిమా అంటే గరిష్ట మరియు కనిష్ట విలువలు. గరిష్ట మరియు కనిష్ట విలువలు. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసరికి మనకి మిగిలింది మీన్ వాల్యూ థీరం. మీన్ వాల్యూ థీరం ఇది మనం కంప్లీట్ గా ఈ ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ లో మ్యాథమెటిక్స్ 1B లో నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ అవన్నీ. మీరు కేవలం విని వదిలేయడమే కాకుండా ఇవన్నిటినీ కూడా ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ లో ఇవన్నిటినీ కూడా ఒక ఆర్డర్ లో రాసుకోవడం. అట్ ది సేమ్ టైం ప్రతిరోజు జరిగేటటువంటి క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ ని ఈ వీడియో ఎండింగ్ లో చివరి వరకు ఇది చూసిన తర్వాత వీడియోని పాస్ చేసుకొని ఇదంతా కూడా 1 by 1 మీ నోట్బుక్ లో నోట్ చేసుకోండి. ప్రతిరోజు ఫాలో అప్ అవ్వడం వల్ల మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు డీటెయిల్ గా అర్థం అవడం జరుగుతుంది. ఓకే రైట్. ఓకే స్టూడెంట్స్, సో దీస్ ఆల్ ఆర్ ది సిలబస్ ఆఫ్ అవర్ మ్యాథమెటిక్స్ 1B. అంటే మ్యాథమెటిక్స్ 1B లో ఉన్నటువంటి కంప్లీట్ సిలబస్ ఇవి కొత్తగా ఉన్నప్పటికీ కూడా ఈ 1 నుంచి 7 వరకు ఉన్నటువంటి టాపిక్స్ అన్నీనేమో మీకు తెలిసినటువంటి కోఆర్డినేట్ జామెట్రీ అంటే నిరూపక జామెట్రీకి రిలేటెడ్ గా ఉండేటటువంటి చాప్టర్స్ అయితే దీస్ చాప్టర్స్ ఆర్ డిఫరెంట్. సో అంటే ఇవి మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ లో కొత్తగా నేర్చుకోబోయేటటువంటి టాపిక్స్ ఇవి. ఇందులో వచ్చేసరికి మీకు ఈ డిఫరెన్షియేషన్ అనేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని మనం స్ట్రెస్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఇయర్ లో మనం ఈ డిఫరెన్షియేషన్ టాపిక్ ని బాగా నేర్చుకోగలిగితే మీరు సెకండ్ ఇయర్ లోకి వచ్చేసరికి ఇంటిగ్రేషన్ అనేటటువంటి టాపిక్ ని మీరు బాగా నేర్చుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీకు ఈ డిఫరెన్షియేషన్ అనేటటువంటి టాపిక్ బాగా నేర్చుకున్నట్లయితే మీకు ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ కూడా చాలా ఈజీగా అర్థం అవడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఫిజిక్స్ లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ లో చాలా వరకు ఈ డిఫరెన్షియేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఆ ఫిజిక్స్ వైజ్ చూసినా సరే మీకు డిఫరెన్షియేషన్ అనేటటువంటి టాపిక్ చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇవన్నీ కూడా మీకు అంతకు ముందు ఎక్కడో చోటు తెలిసినటువంటి టాపిక్స్ అయినప్పటికీ కూడా ఇవి కొంచెం కొత్త టాపిక్స్. అందులోనూ ఈ డిఫరెన్షియేషన్ అనేది బాగా ఇంపార్టెంట్ టాపిక్. అందువల్ల ఈ డిఫరెన్షియేషన్ టాపిక్ దగ్గర మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి వినాల్సి ఉంటుంది. సరే, అయితే సిలబస్ ని అందరూ నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఇందులో ఉన్నటువంటి ఈ ఫస్ట్ టాపిక్ అయినటువంటి లోకస్ అనేటటువంటి చాప్టర్ ని చూద్దాం. ఈ లోకస్ అనే చాప్టర్ లో ఏమేమి కాన్సెప్ట్లు ఉన్నాయి, ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్లు ఏంటి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఫార్ములాస్ ఏంటి, అసలు ఈ పేపర్ యొక్క వెయిటేజ్ లో ఈ లోకస్ అనే చాప్టర్ యొక్క వెయిటేజ్ ఏంటి అనేది మనం చూద్దాం. ఈ లోకస్ అనేటువంటి చాప్టర్ వెయిటేజ్ ఎంత అని ఎవరైనా అడిగితే దీనికి వెయిటేజ్ ఎంత అని మనం చెప్తామంటే 4 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అంటే ఓన్లీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే రావడం జరుగుతుంది. సరే, ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉంది మీది అనేది ఒకసారి చూద్దాం. ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉంది అని అనుకుంటే మీరు ఎగ్జామ్ పేపర్లోకి వచ్చేసరికి మనకి 10th క్లాస్లో లాగా 100 మార్క్స్ కి మ్యాథమెటిక్స్ పేపర్ ఉండడం అనేది జరగదు. ఇక్కడ ఏంటి అంటే మ్యాథమెటిక్స్ ఏ అయినా కానివ్వండి లేదా మ్యాథమెటిక్స్ బి అయినా కానివ్వండి ప్రతి పేపర్ కూడా 75 మార్క్స్ అంటే 75 మార్క్స్ కి మనకి ఎగ్జామినేషన్ పేపర్ ఉండడం జరుగుతుంది. సో టోటల్ క్వశ్చన్ పేపర్ ఎంత అంటే 75 మార్క్స్ కి మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 75 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇందులో ఫస్ట్ రోమన్ వచ్చేసరికి ఆన్సర్ ఆల్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. ఆన్సర్ ఆల్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. Where each question carries 2 marks.
అంటే ఇక్కడ వచ్చేసరికి అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్ లోను మళ్ళీ అన్ని కూడా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే 2 మార్క్స్ ఎన్ని ఉంటాయి అంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 2 మార్క్స్ ఉంటుంది మీకు. అంటే 2 10s మనకి 20 మార్క్స్ కి ఈ ఫస్ట్ రోమన్ ఉంటుంది. అయితే దీని తర్వాత సెకండ్ రోమన్ వచ్చేసరికి మనకి ఇందులో చాయిస్ ఉంటుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు చాయిస్ లేకపోయినప్పటికీ కూడా ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు చాయిస్ ఉంటుంది. అయితే ఇందులో చాయిస్ ఏ విధంగా ఉంటుందంటే ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్, ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ where each question carries 4 marks. Each question carries 4 marks. అంటే ఇందులో ప్రతి క్వశ్చన్ కి కూడా 4 మార్కులు వెయిటేజ్ ఉండడం జరుగుతుంది. అయితే ఎన్ని క్వశ్చన్స్ రాయాలనుకున్నాం? 5 క్వశ్చన్స్ రాయాలనుకున్నాం. ఈచ్ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ మనకి? 4 మార్క్స్. అంటే ఇదెంత? 5 into 4, 5 4s are 20. అంటే పేపర్ ఇక్కడ మనకి సెకండ్ రోమన్ కి సంబంధించి 4 మార్కుల క్వశ్చన్స్ లో 20 మార్కులు రావడం జరుగుతుంది. దీని తర్వాత థర్డ్ రోమన్ కి వచ్చేద్దాం. థర్డ్ రోమన్ లో కూడా ఏముంటుంది? ఇక్కడ కూడా మీకు చాయిస్ ఉంది. చాయిస్ ఎలా ఉంది అంటే ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్, ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే మనకి ఇక్కడ 4 మార్క్స్ లో ఏ విధంగా అయితే చాయిస్ ఉందో అదే విధంగా 7 మార్క్స్ లో కూడా చాయిస్ ఉంది. ఇక్కడ ఏంటి అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 7 మార్క్స్. ఎన్ని మార్క్స్ కి అంటే 7 మార్క్స్ కి జరుగుతుంది. 5 into 7, 5 7s are 35 మార్క్స్. అంటే టోటల్ గా ఎన్ని చూడండి? 20 plus 20 plus 20 40, 40 plus 35 75. సో టోటల్ మనకి ఈ మ్యాథమెటిక్స్ 1B పేపర్ ఎన్ని మార్కులకి? 75 మార్క్స్ కి. ఆ 75 మార్క్స్ లో కూడా ఏమైంది? మనకి ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి 10 క్వశ్చన్స్ వచ్చాయి. 10 2s are 20 మార్క్స్. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి 5 క్వశ్చన్స్ వచ్చాయి. 5 4s are 20 మార్క్స్. అలాగే 7 మార్క్స్ వచ్చేసరికి 5 క్వశ్చన్స్ వచ్చాయి. 5 7s are 35 మార్క్స్. ఇది మ్యాథమెటిక్స్ 1B పేపర్ యొక్క కంప్లీట్ డిస్క్రిప్షన్. మీకు ఇప్పుడు 2 మార్క్స్ గురించి తెలుస్తుంది, 4 మార్క్స్ గురించి తెలుస్తుంది, 7 మార్క్స్ క్వశ్చన్ గురించి తెలుస్తుంది. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ అయినటువంటి లోకస్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. సరే పిల్లలు, మనం ముందుగానే చెప్పుకున్నాం లోకస్ అనే చాప్టర్ గురించి మాట్లాడితే ఆ చాప్టర్ వెయిటేజ్ ఎంత? 4 మార్క్స్ అని. అయితే 4 మార్క్స్ లో కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయా, 1 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుందా అన్నప్పుడు ఇక్కడ లోకస్ లో కేవలం మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒక్కటే రావడం జరుగుతుంది. అంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే మనకి ఈ లోకస్ అనేటటువంటి చాప్టర్ లో ఉంటుంది. సరే, లోకస్ అంటే ఏమనుకున్నాం? బిందు పదం అనుకున్నాం. ఈ లోకస్ కి మనం నేర్చుకునే దానికంటే ముందు లోకస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ గురించి తెలుసుకుందాం. డెఫినేషన్ ఆఫ్ ఏ లోకస్. డెఫినేషన్ ఆఫ్ లోకస్. డెఫినేషన్ ఆఫ్ లోకస్ చూద్దాం ఒకసారి. ఏ లోకస్ is a set of points. A locus is a set of points which satisfies the given geometrical condition. Locus definition ఏం ఇచ్చాడు? A locus is a set of points which satisfies the given geometrical condition. అంటే వాడు ఏదైతే ఒక కండిషన్ ఇవ్వడం జరిగిందో ఆ కండిషన్ ని సాటిస్ఫై చేసేటటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నిటినీ కలిపి మనం ఏమంటున్నాం అంటే లోకస్ అని పిలుస్తున్నాం. సరే, ఈ డెఫినేషన్ ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం లోకస్ అంటే ఏమిటో. ఎగ్జాంపుల్ గా మనం ఒక ఈక్వేషన్ అంటే ఒక 2 వేరియబుల్స్ ఉన్నటువంటి లీనియర్ ఈక్వేషన్ ని మనం ఒక ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేసుకున్నట్లయితే
చూడండి ఈ ఈక్వేషన్ ఏం తీసుకుందాం, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 7, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 7 అనేటటువంటి ఒక ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మనకి ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్ ఏంటి, ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్ ఏంటి, అసలు ఈక్వేషన్ కి సొల్యూషన్ ఏమిటి అంటే ఆ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసేటటువంటి పాయింట్ దానికి సొల్యూషన్ అవుతుంది. సరే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 7 అనే ఈక్వేషన్ తీసుకున్నాం కదా, ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసేటటువంటి పాయింట్స్ ఏమిటి అనేది చూద్దాం ఒకసారి. సరే నేను ఇప్పుడు ముందుగా 2,5 అనేటటువంటి ఒక పాయింట్ ని తీసుకున్నాను అనుకుందాం. దీన్ని ఆర్డర్ పేర్ 2,5 అని అంటాం. ఈ ఆర్డర్ పేర్ లో 2 ని మనం ఎక్స్ కోఆర్డినేట్ లేదా యాక్సిస్ అంటాం, 5 ని వై కోఆర్డినేట్ లేదంటే ఆర్డినేట్ అని పిలుస్తాం. అంటే ఇందులో ముందుగా ఉండేదేమో ఎక్స్ యొక్క విలువ, తర్వాత ఉండేది వై విలువ. అంటే ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ ఉండేదాన్ని ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకొని తర్వాత ఉండే విలువని వై ప్లేస్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సరే ఈ 2,5 ని మనం ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 2 + 5 = 7. అవును కదా, 2 + 5 = 7, విచ్ మీన్స్ 7 = 7. అంటే ఈ గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ ఈ 2,5 అనేది సాటిస్ఫై చేస్తుంది. సో అంటే here 2,5 is a solution of x plus y = 7. అంటే ఓన్లీ 2,5 మాత్రమే ఉంటుందా, కాదు. ఈ 2,5 తో పాటు ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు మనం. దీనికి 2,5 తర్వాత ఇంకేం తీసుకోవచ్చు, 3,4. 3,4 తీసుకున్నట్లయితే 3,4 లో కూడా x విలువ ఎంత, ద వాల్యూ ఆఫ్ x = 3 అండ్ y = 4. అంటే దిస్ ఇంప్లైస్ 3 + 4 = 7. ఇట్ మీన్స్ 7 = 7. అవును, 3,4 అనేది కూడా x + y = 7 కి ఒక సొల్యూషనే. సరే అయితే ఇంకొక పాయింట్ గురించి తెలుసుకుందాం. 2,5, 3,4 అండ్ నెక్స్ట్ 4,3. 4,3 తీసుకుంటే 4 + 3 = 7. 7 = 7. 4,3 అనేది ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. సో ఆఫ్టర్ 4,3 we have to take 5,2, which implies 5 + 2 = 7. 7 = 7. అంటే ఒక ఈక్వేషన్ x + y = 7 ని మనం తీసుకున్నప్పుడు ఆ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసేటటువంటి పాయింట్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి ఇన్ఫినిట్లీ మెనీ పాయింట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఎన్ని పాయింట్స్ తీసుకోవచ్చు ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసేటట్టుగా అంటే ఇన్ఫినిట్ పాయింట్స్ ని మనం తీసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఏంటి మనం తీసుకున్నవి ఈ x + y = 7 అనేటటువంటి ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసేటటువంటి పాయింట్స్. దీస్ ఆల్ ఆర్ ది పాయింట్స్ విచ్ సాటిస్ఫై ద గివెన్ ఈక్వేషన్ x + y = 7. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక సెట్ లో రాసుకున్నాం అనుకోండి, అంటే విచ్ మీన్స్ 2,5, 3,4, 4,3, 5,2. సో ఇవన్నీ ఇలా ఒక సెట్ లో రాసుకుంటే ఈ సెట్ ని మనం ఏమంటున్నాం, లోకస్ అని పిలుస్తున్నాం. ఏ లోకస్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ పాయింట్స్. చూడండి, సెట్ ఆఫ్ పాయింట్స్. అయితే ఏ పాయింట్స్ ఇవి, విచ్ సాటిస్ఫైస్ ది గివెన్ జామెట్రికల్ కండిషన్. వాడు ఏదైతే కండిషన్ ఇచ్చాడో ఆ కండిషన్ ని సాటిస్ఫై చేసేటటువంటి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నిటి యొక్క సెట్ ని మనం లోకస్ అని పిలిచాం. అయితే ఇదే లోకస్ ని మనం ఈ విధంగానే కాకుండా ఒక డయాగ్రామ్ రూపంలో, అంటే డయాగ్రామ్ లో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే x + y = 7 అనేది ఏంటి, ఒక స్ట్రైట్ లైన్ కదా. అంటే x + y = 7 అనేటటువంటి ఒక స్ట్రైట్ లైన్ ని మనం కోఆర్డినేట్ సిస్టమ్ లో తీసుకోవాలి అంటే మనకి కొన్ని పాయింట్స్ అవసరం అవుతాయి. అయితే అలా మనం ఎన్ని పాయింట్స్ తీసుకోవచ్చు అంటే సపోజ్ లైన్ ఈ విధంగా వెళ్తుంది అనుకుంటే ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసేటట్టు మనం ఇలా we have to take infinitely many points, right? ఎందుకంటే what is the line? The line can extend in both the direction. లైన్ బోత్ ద డైరెక్షన్ ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి మనకి ఈ విధంగా ఆ గివెన్ ఈక్వేషన్ x + y = 7 కి మనం ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ని తీసుకోవచ్చు. ఇవన్నీ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాయి కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా మనం ఏమంటామంటే లోకస్ అని పిలుస్తాం. రైట్. దీని తర్వాత మనం ఇందులో ఇక డెఫినిషన్స్ ఏదైనా కొత్తగా నేర్చుకోవాలా అంటే
ఇంకా ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం డెఫినేషన్ ఆఫ్ లోకస్ ని మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది. అయితే ఈ టాపిక్ లో వచ్చేసరికి ఎన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి? కేవలం ఒక ఎక్సర్సైజ్ మాత్రమే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఏవైనా ఫార్ములాస్ నేర్చుకోవాలా అంటే కొత్తగా ఏ విధమైన ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన పని లేదు. అంటే మనకి ఆల్రెడీ తెలిసినటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ ని మనం యూజ్ చేసుకుంటూ ఈ లోకస్ అనేటటువంటి టాపిక్ ని మనం నేర్చుకోవచ్చు. సరే, అసలు మనకు తెలిసినటువంటి ఫార్ములాస్ లో ఏ ఫార్ములాస్ ని మనం యూజ్ చేస్తున్నామో చూద్దాం. ద ఫస్ట్ ఫార్ములా ఇస్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మనందరికీ తెలుసు. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఏంటి ఫార్ములా? సరే, 2 పాయింట్స్ ఏంటి? P x1, y1 and Q x2, y2 అనుకుందాం. 2 పాయింట్స్ ఏమనుకున్నాం? P x1, y1 and Q x2, y2. Then the distance between these 2 points P and Q square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. మనం ఇది కోఆర్డినేట్ జామెట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తాం. దీని తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి ఫార్ములా చాలా ఈజీ ఫార్ములా, మనందరికీ వచ్చు. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ vertices are ax1, y1, bx2, y2 and cx3, y3 and cx3, y3 e. చెప్పండి, మీకు తెలిసిన ఫార్ములా ఏ? హాఫ్ మాస్ x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. This is the formula for area of triangle. ఇవి రెండు మీకు ఆల్రెడీ కోఆర్డినేట్ జామెట్రీలో we already know about these two formulas, right? So first one is distance between 2 points, that is square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square, and the second one is area of a triangle, that is half mod x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. ఇవి రెండు ఫార్ములాస్ సరిపోతాయా? రెండు ఫార్ములాస్ సరిపోతాయి. అయితే వీటితో పాటు ఇంకేదైనా ఫార్ములా మీరు ఎక్సెస్ గా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, సరే ఎక్సెస్ గా నేర్చుకునేటటువంటి ఫార్ములా ఏంటి అంటే సింపుల్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఒకటి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఒకటి నేర్చుకుంటారు. ఇవి మీకు తెలియదా అంటే తెలుసు, బట్ ఇక్కడ నేర్చుకోబోతున్నాం, ఇక్కడ మనం యూజ్ చేస్తాం కాబట్టి దీని గురించి ఒకసారి మళ్ళీ చూద్దాం. వాట్ ఈజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. వి ఆల్రెడీ నో అబౌట్ దిస్, రైట్? Then another one, a minus b whole square, which is already known, sir, a square minus 2ab plus b square. So these three formulas are enough. So అంటే ఈ మూడు ఫార్ములాలు మనకి సరిపోతాయి. లోకస్ అనేటటువంటి చాప్టర్ ఏదైతే ఉందో అది చేయడానికి సంబంధించి ఈ 3 ఫార్ములాస్ మనకి చాలు. వీటిని యూజ్ చేసి సమ్స్ ఏ విధంగా చేయాలి అనేది మనం చూద్దాం.